తిరుపతి తోకిసలాట ఘటనకు నిర్లక్ష్యమే కారణమని స్పష్టమవుతోంది. ఇలాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోగా తొక్కిసలాట జరిగినప్పుడు కూడా పోలీసులు వేడుకలా చూస్తూ కూర్చున్నారు. కాపాడమంటూ హాహాకారాలు పెడుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం వల్లే తమకీ గతి పట్టిందని క్షతగాత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం వచ్చిన భక్తులు ఉదయం నుంచి పడిగాపులు పట్టారు. బైరాగి పట్టణంలోని మహాత్మాగాంధీ హైస్కూల్ వద్దకు భారీగా భక్తులు రావడంతో వారందరినీ పక్కనే ఉన్న పద్మావతి పార్కులోకి పంపించారు. దీంతో వేలాది మంది ఒక్కచోటే గుమిగూడిపోయారు. ఒక్కసారిగా గేటు తెరవడంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట జరిగింది. లైట్ వేసిన తర్వాత గేటు కొద్దిగా తెరిచారు. ఓపెనింగ్ అయితే అయ్యింది. ఒక 10 మంది బయట వెళ్ళారు. అక్కడ కాలు ఇక్కడ కాలు పెట్టుకున్నారు. కొంతమంది వాళ్ళు సపోర్ట్ లేక వాళ్ళకి లేని ఇబ్బంది అయిపోయి వాళ్ళకి పడిపోయారు, కిందకి పడిపోయారు. వాళ్ళంతా పడిపోయిన తర్వాత వాళ్ళు ఒకరి మీద ఒకరు గేట్ ఘాతం అయితే పడిపోయారు. ఆ గేట్ దగ్గర పైన ఎక్కి మనుషుల పైన ఎక్కి తోసుకుంటూ వచ్చేసారు. మా ఆయన అయితే అందరికంటే కిందనే ఉన్నారు. మా ఆయన మీద 300 మంది పైన ఉంటారు, పడిపోయారు. ఈ తల మాత్రము ఒక చెయ్యి మాత్రం కనిపిస్తూ నన్ను లాగండి నేను నాకు శ్వాస లేదు, నేను అయిపోయాను అని చెప్తా ఉన్నాడు. అంత నోట్ల బ్లడ్ అంతా వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ పేషెంట్లంతా మా ఆయన మీదనే ఉన్నారు. మొత్తం మేము ఒక్కేతానే ఉన్నాము. కూర్చు మొత్తం ఒకే చోటే పడిపోయినాము. సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంతో పోలీసులు వేలాది మందిని కంట్రోల్ చేయలేకపోయారు. గేటు తెరిచిన తర్వాత మళ్లీ తాడు కట్టేయడంతో తామంతా పడిపోయామని బాధితులు చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమకి పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 4000 మందిని లోపల పెట్టి లాక్ చేశారు. ఒకసారి గేట్ తీశారు, మళ్ళీ తాడు కట్టేశారు. మళ్ళా తాడు కట్టేస్తేనే మళ్ళా వదిలేపటికి అందరు కింద పడిపోయాం సార్. నేను కూడా కింద పడిపోయాను సార్. కింద పడిపోయాను. మళ్ళా మా వాళ్ళు వచ్చి అంతా ఎత్తి అట్లా ఈడ్చి పక్కకు పెట్టారు సార్. అందరూ ఒకే చోట ఉన్నాము. కొంతమంది ముందరుండే దాని వల్ల పడిపోతుంది. తొక్కిసలాట ఫుల్గా ఎక్కువైపోయింది. 10 మంది ఉన్నాం. ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నాం. చూసేదానికే భయంకరంగా ఉంది. తొక్కిసలాట చాలా మంది చనిపోయినారు. ఏమైతుందో మాకే అర్థమైతానులే, తలకాయ పనిచేస్తానులే. తొక్కిసలాట జరుగుతున్న పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఎందుకు వచ్చారంటూ తమనే దూషించారని వాపోతున్నారు. అంబులెన్సులు కూడా అందుబాటులో లేకపోవడంతో వేరే వాహనాల్లోనే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లామని చెప్తున్నారు. మన వాళ్ళంతా కింద పడిపోయారు. మన వాళ్ళతో పాటు బయట వాళ్ళంతా పడిపోయారు. వీళ్ళు పోలీసులు పట్టించుకోవడం లేదని అక్కడ జనాలను తగ్గించినారంటే ఇక్కడ వాళ్ళు కొంచెం బతుకుంటారు, లేదంటే చచ్చిపోతారని చెప్తే వాళ్ళు ఫోన్లో మాట్లాడుకొని అక్కడే నిల్చుకొని ఉండిపోయారు. వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. వీళ్ళు ఇంకొక పోలీస్ అయితే ఫోటోలు తీసేది, నవ్వుకుండేది. చస్తే చచ్చారు, ఎందుకు వచ్చారు, మీతో రమ్మని చెప్పామా, ఎందుకు వచ్చారు అని వాళ్ళు అడిగారు. పేషెంట్లను ఎత్తుకొని బయట తీసుకున్నాము. అంబులెన్స్ కూడా సౌకర్యం అందలేదు. చాలా పేషెంట్లు అప్పుడు మేము ప్రైవేట్లో చేసుకున్నాము. నైట్ అయితే అక్షర హాస్పిటల్లో చేసుకున్నాము. అక్కడ నైట్ అక్కడ పెట్టుకున్నాము. మళ్ళా ఉదయం లేచాము. మళ్ళీ ఇక్కడ వచ్చి చేరినాము. మేము తమతో వచ్చిన వారంతా ఇంకా పద్మావతి మెడికల్ కాలేజీలోనే చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని చెబుతున్నారు కొందరు. పేషెంట్ పరిస్థితి అయితే పర్వాలేదు, కొంచెం సుమారుగా ఉంది. ఇప్పుడు మేము 22 నెంబర్స్ పేషెంట్లతో కలిసి, పేషెంట్లు 8 నెంబర్ ఉన్నారు. వచ్చినప్పుడు ఎలా ఉంది కండిషన్, మీరు చూసినప్పుడు ఎలా అనిపించింది? చాలా సీరియస్ గా సార్ కండిషన్ అంతా. కొంచెం పర్వాలేదు, బాగా ఉంది. అసలు అనుకోలేదు ఇలాగని. ఇప్పుడు ఏమంటున్నారు డాక్టర్ గారు? పర్వాలేదన్నారు. పర్వాలేదండి. తొక్కిసలాట జరుగుతుందని అస్సలు ఊహించలేదని చెప్తున్నారు. తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారిలో చాలా మంది పద్మావతి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వస్తున్న విషయం తెలుసుకున్న అధికారులు వీరిలో చాలా మందిని బలవంతంగా డిశ్చార్జ్ చేశారు. కొందరు ప్రతిఘటించి ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.